హాయ్ అండి, గుడ్ మార్నింగ్. మేము ఈరోజు మా అమ్మ వాళ్ళ ఇంటికి బోనాల పండగనే వచ్చామండి. మేము ఇట్లా 2 కుండలు బోనాలు 2 చేస్తాము. ఈ 2 కుండలను తీసుకొచ్చి దీన్ని కడిగి ఇలా సున్నం కింద పైన పెట్టి ఈ గ్యాప్లో పసుపు కుంకుమతో ఎక్కడ గ్యాప్ లేకుండా అలంకరించుకుంటాం అన్నమాట. ఈ బొట్లను ఇది ఒక వరుస, ఈ 2 వరుసలు మొత్తం 5 వరుసలుగా పెట్టుకుంటాము. ఇంకొకటి దీనిపైనకి చిన్న సైజులో ఉన్న కుండని తీసుకొని దీనికి కూడా ఒక వరుస బొట్లతో అలంకరించుకుంటాము. చిన్న కుండ పైనకి చిన్న ఈ సైజు కంచుడు తీసుకొని ఇదేమో దీపానికి అన్నమాట. దీంట్లో ఆయిల్ ఒత్తి వేసుకొని ముందే నానబెట్టుకోవాలి. అలా ఒత్తిని ముందే నానబెట్టుకుంటే ఏంటంటే దీపం ఎక్కువసేపు వెలుగుతుంది. ఇలా కింద అంతా వాటర్ వేసి అంతా తుడుచుకొని క్లీన్గా ఉంచుకొని కొంచెం పసుపు రుద్దాలి కింద. ఇవి బోనాలు పెట్టుకోవడానికి అన్నమాట. మనము వెళ్ళే ముందు కదా బోనాలు ఎత్తుకుంటాం, అప్పటి వరకు ఇలా అలంకరించుకోవాలి. ఇలా 2 ఇస్తరాకులు వేసుకోవాలి, 2 బోనాలకి. పాతకాలంలో అయితే ఆకులను తీసుకొచ్చి కుట్టి వేసేవాలి. ఇప్పుడు దొరకడం కష్టం కాబట్టి ఈ రెడీమేడ్వే ఇస్తరాకులు వేసుకొని ఇలా బియ్యం పోసుకొని బోనం కుండ పెట్టుకోవాలి. ఇది కరెక్ట్గా కుండ సరిగా కూర్చునేలాగా బియ్యాన్ని చుట్టుగా నీట్గా పెట్టుకోవాలి. మేమైతే బోనాల కుండలకి సపరేట్గా ఒక చిన్న గ్లాస్తో 5 పావుల బియ్యాన్ని కడుక్కొని కొంచెం అన్నం ఉడికిన తర్వాత వంపుతాం కదండి, వంపినాక కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఇట్లా పసుపు అన్నము తయారు చేసుకోవాలి. ఈ పసుపు అన్నాన్ని బోనాల కుండల్లో వేసుకోవాలి. బోనం కుండల్లో ఎక్కువ అన్నాన్ని వేసుకోవాలి. ఎందుకంటే ఎంత వేసుకుంటే అంత ఇల్లు కూడా నిండుగా ఉంటుందని ఎక్కువ అన్నాన్ని వేసుకుంటాం అన్నమాట. ఈ అన్నాన్ని అక్కడ బోనం తీసుకొని అమ్మవారి దగ్గర పెట్టినప్పుడు అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తాం అన్నమాట. ఇలా 2 కుండల్లో వేసుకోవాలి. ఇలా చిన్న కుండలనేమో చింతపండు రసం అంటే పచ్చిపులుసు అన్నమాట, ఇది వేసుకోవాలి. దీంట్లోకి కొన్ని ఆనియన్స్ కూడా పెట్టుకోవాలి. దీంట్లో ఈ పులుసులో కొంచెం చిటికెడు కారము, చిటికెడు ఉప్పు, చిటికెడు పసుపు, ఇంకొక కుండలో పెరుగును యాడ్ చేసుకోవాలి. ఇది అమ్మవారి కోసము కదా, కొంచెం బెల్లం కూడా వేసుకోవాలి పెరుగులో. ఇప్పుడు ప్రసాదము అమ్మవారికి సమర్పించేవి రెడీ అయినాయి అన్నమాట. ఇప్పుడు బోనాల అలంకరణ గురించి వేప కొమ్మలను ఇట్లా చిన్న చిన్న కొమ్మలుగా తీసుకొని వేప కొమ్మలను ఇట్లా ఎక్కువ మోతాదులో పెట్టుకోవాలి. ఇలా 2 కుండలకి వేప కొమ్మలు పెట్టుకోవాలి. పూలను కూడా బోనం కుండకి కట్టుకోవాలన్నమాట. ఎందుకంటే బోనాలని అమ్మవారుగా అనుకుంటాం, భావిస్తాం కదా, అందుకు. ఇట్లా చిన్న కుండని దానిపైన పెట్టుకొని
కంచును పెట్టుకోవాలి. ఈ కంచుల్లో ఒకటి పెద్ద ఒత్తి రౌండ్గా చేసింది, రెండు చిన్న ఒత్తులను, రెండు చిన్న ఒత్తులు అంటే చిన్న ఒత్తులు రెండు కలిపి ఒకటిగా పెట్టుకోవాలి. దీంట్లో ఆయిల్ వేసుకోవాలి. అంటే మేము బోనాలు ఎత్తుకోవడానికి ఇంకా టైం ఉంది, కానీ ముందే బోనాలని ఇలానే ఉంచకూడదు అనమాట. ఆ చిన్న ఒత్తిలను ముందే వెలిగించుకోవాలి. ఇలా రెండు బోనాలకి ఒకటే గుడి దగ్గరికి కాబట్టి ఒక్క జల్లగడవ చేస్తాం. సపరేట్ గుళ్ళకైతే రెండు బోనాలకు రెండు జల్లకడవలు చేయాలన్నమాట. జల్లకడవ అంటే ఇట్లా ఒక చెంబుని తీసుకొని సున్నం పెట్టి ఒకటే వరుస బొట్లు పెట్టుకొని అలా వాటర్ నింపేసి వేప కొమ్మలు వేసుకోవాలన్నమాట. ఈ నీళ్ళను బోనాలకి శాఖలాగా పెడతారనమాట గుడి దగ్గర. జల్లకడవలో పసుపు వేసుకొని కొంచెం కుంకుమ కూడా వేసుకోవాలి. వేప కొమ్మలు వేసుకొని ఇలా బోనాలు తయారైనాయి. ఇలా చిన్న వత్తిని వెలిగించుకోవాలి. ఇలా బోనాలు తయారైపోయి ఈ బోనాలను ఎత్తుకోవడానికి మా అక్క మా అమ్మ తయారవుతున్నారు లోపల.